కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం వీరారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసారి కొడంగల్లో గెలిచేది రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, దేవుల నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. మేము బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామన్నా ఖచ్చితంగా మా నిరుద్యోగులు మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. 100% కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలి. రేవంత్ అన్న తరఫున మనము రెడీగా ఉండి అన్నని ఎమ్మెల్యే పెద్దగా భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కోరికతో మా యువకులు తండాకొచ్చి అందరినీ మోటివేషన్ చేయడం జరుగుతుందన్నా. కావున మేము బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామన్నా ఖచ్చితంగా మా నిరుద్యోగులు మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. 100% కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలి. రేవంత్ అన్న తరఫున మనము రెడీగా ఉండి అన్నని ఎమ్మెల్యే పెద్దగా భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కోరికతో మా యువకులు తండాకొచ్చి అందరినీ మోటివేషన్ చేయడం జరుగుతుందన్నా. కావున మా ఎల్లప్పుడూ మా మద్దతు రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంటుంది. మా బాధలు ఏమున్నా కూడా మాకు తీర్చడానికి మా తిరుపతి రెడ్డి అన్న గారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్తూనే ఉంది. ఇప్పటి వరకు ఒక్కరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఎవరికైనా పోనీ ఎవరికైనా మరి 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మరి ఎవరికన్నా ఇంతమంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ నిలమని నేను అనుకుంటా కానిస్టేబుల్ ఉద్యోగానికి పోయేసిన